నమస్కారం. నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఉత్తరాషాఢ నక్షత్ర స్వభావం ఏంటనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఇవాళ ఉత్తరాషాఢ నక్షత్ర స్వభావం ఎలా ఉంటుంది తెలియజేస్తారా? దుర్గే స్మృతా హరసి భీతి అశేష జంతో స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ధచిత్త. ఓం శ్రీమాత్రే నమః. ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ నక్షత్రము 4 తారలతో కూడుకున్నటువంటి సమిష్టితో కూడుకున్నటువంటి నక్షత్రం. ఈ నక్షత్రము చతురస్రాకారముగా ఉంటుంది. మనకి ఆకారం వచ్చేసరికల్లా మనుష్య గణానికి చెందినటువంటి నక్షత్రం ఇది. నాడిలో అంత్యనాడి. యోని పంతనం వచ్చేసరికల్లా ముంగీస. స్త్రీ నక్షత్రము. విశ్వదేవతలు దైవత్వానికి వచ్చేసరికల్లా ఈ నక్షత్రానికి. ఇక ఈ నక్షత్రంలో జనన ఫలితాలు గనక తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం నందు జన్మించినటువంటి వారు సాధారణంగా శరీరము బలము కలిగి ఉంటారు, విశాలమైనటువంటి ముఖం కలిగి ఉంటారు, విశాలమైనటువంటి నేత్రాన్ని కలిగి ఉంటారు, దర్పంగా ఉంటారు, చక్కగా మాట వాగ్ధాటి చక్కగా బాగా ఉంటుంది. ముఖమునందు పుట్టుమచ్చలు ఉండేటటువంటి అవకాశములు ఉన్నాయి వీరికి. టీవీగా దర్పంగా ఉంటారు, రాజసంగా ఉంటారు. వీరు కూర్చునేటటువంటి విధానం కానీ, నడిచేటటువంటి నడక తీరు కానీ చాలా హుందాగా ఉంటారు. హుందాగా ఉండేటువంటి తత్వం కలిగి ఉంటారు. అదేవిధంగా దాంతోపాటు మదము, అహంకారం కూడా కొంచెం అధికంగానే కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు. దృఢ సంకల్ప బలం. ఒక కార్యక్రమాన్ని, ఒక పనిని చేయాలి అంటే అది మనసులో కలిగింది అంటే దృఢంగా, దృఢ చిత్తంతో ఆ పనిని నెరవేరుస్తారు. దానికి వెంటనే నిలబడతారు. మాట ఇచ్చినటువంటి మాటని తప్పకుండా ఉండేటువంటి తత్వం కూడా కలిగి ఉంటారు. తల్లిదండ్రులు ఎంతో ప్రేమానురాగాలు కలిగి ఉంటారు చక్కగా. వీరు బంధు ప్రీతి ఎక్కువ వీరికి. తల్లిదండ్రుల్ని ఆదర్శంగా తీసుకునేటువంటి తత్వం కనబడుతుంది. గొప్పతనానికి అంటే ఇతరులు ఏదైనా నువ్వు చక్కగా బాగా చేసేవరా అంటే పొంగిపోతారు. అందువల్ల వీరికి ఏదైనా సరే పొగుడుతున్న కొద్దీ వీరు పొంగిపోతూ మనకి ఒక కార్యక్రమాన్ని చేయించుకోవాలంటే వారి ద్వారా ప్రోత్సాహం చేసుకోవాలంటే మనం ఒక మాట నువ్వు మంచివాడివరా అంటే చాలు. అటువంటి తత్వాన్ని కొంత కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకం. రాజకీయ నాయకత్వంలో కానీ లేదా ప్రభుత్వ దాంట్లో కానీ ప్రవేశాలు ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకి. వాటిల్లో ఆలోచన శక్తి, సమయస్ఫూర్తి, సమయానుకూలముగా స్పందించటము, ఉన్నది ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి తత్వాన్ని కలిగి ఉండటము, ఇది వీరి ఈ నక్షత్ర జాతకున్నటువంటి స్వభావం. వీరు సత్వగుణము, రజోగుణము ఈ 2 గుణాలు మిశ్రమంతో ఉంటారు వీరు. సంగీత ప్రియులు, అంతేకాకుండా ఇంకా కళాభి ప్రియులు. కళలంటే ఇష్టం కలిగి ఉంటారు, కళల్ని ప్రోత్సహిస్తారు, కళల్లో చేయాలంటే తపన ఉంటుంది. అయితే ఈ నక్షత్రం ఉన్నటువంటి కళల్లో ప్రవేశం తక్కువ. గ్రహస్థితిగతులు అనుకూలంగా ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా కళల్లో కూడా వీరికి 4-3 విద్యలలో ప్రావీణ్యం కలిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉన్నది. అదేవిధంగా వీరికి ఆధునిక సమాజం, ఆధునిక సంబంధాలు అంటే ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉండేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా అంత పాత పద్ధతి అని కాకుండా అప్డేటెడ్గా రాబోయే రోజులు ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, అప్డేటెడ్ గురించి మార్చుకునే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీరు. ఈ లక్షణాలు ఎక్కువ కలిగి ఉంటారు. అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది. 19 సంవత్సరము, 22వ సంవత్సరము, 28వ సంవత్సరము ఈ సంవత్సరాల్లో కొన్ని చిన్న చిన్న గండాలు అనేవి వీళ్ళకి ఉంటాయి. పితృవర్గీయుల నుండి కానీ బంధువర్గం నుండి కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనేటటువంటి
సందర్భాలు వస్తాయి. అటువంటి సమయంలో ఆ వయసుల్లో కొద్దిగా జాగ్రత్త వహించటం అనేది అవసరం. వీరికి గృహ లాభాలు ఉంటాయి, వాహన లాభం ఉంటుంది. వీరు తక్కువ కాలంలోనే అంటే 19-22 సంవత్సరాల వయసు నుంచే వాహనాన్ని కలిగి ఉంటారు. వీరు అటువంటి హోదా కలిగి ఉంటారు. దర్పంగా చక్కగా రాజసంగా జీవనాన్ని సాగించేటటువంటి అదేవిధంగా భోజన ప్రియులు కూడా వీరు. 2 వీరికి ఉష్ణ శరీరం అని చెప్పాలి. మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు అమితంగా ఉంటాయి. వీరికి ఆపాదించబడతాయి. చక్కగా ఎక్కడ సమాజంలో గౌరవము ఇవన్నీ కూడా ఈ నక్షత్ర జాతకులకి ఉంటాయి. ఇక ఉత్తరా నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు తీసుకుందాం. ఈ మొదటి పాదంలో పుట్టినటువంటి వారికి ఉత్పన్నాంశ అని అంటారు. అంటే ఇందులో జన్మించినటువంటి వారందరూ కూడా విద్యావేత్తలుగా ఉంటారు. చక్కగా మంచి ఉన్నత విద్యల్లో చదువులు చదివినటువంటి వారై ఉంటారు. మేధాశక్తి కలిగినటువంటి స్వధర్మ నిష్ఠులు. వారు ఏ ధర్మంలో ఏ స్వధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మానికి విలువలను ఇచ్చేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఆ స్వధర్మాన్ని ఎప్పుడూ తప్పరు. వీరు కార్యశీలురై ఉంటారు. ఎప్పుడు కూడా కార్యాన్ని చేద్దాం, ఈ పని పూర్తి చేద్దాం, పని పూర్తయిన తర్వాత వెళ్దాంలే, ఎంతటి ఇష్టమైనటువంటివి ఉన్నా కూడా కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత మాత్రమే వీళ్ళు అక్కడి నుంచి వెళ్తాం జరుగుతూ ఉంటుంది. అటువంటి తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అట్లనే భూగృహ ధాన్య సంపదలన్నీ చక్కగా కలుగుతాయి. సుఖజీవనాన్ని మాత్రం జీవిస్తారు. మంచి నక్షత్రం అని చెప్పాలి ఈ నక్షత్ర జాతకులు. అయితే ఆర్థిక విషయంలో కూడా ఇబ్బందులు ఏమి ఉండవు. మంచి జీవనము, సుఖ సంతోషాలతో చక్కగా జీవితం గడిపేటటువంటి లక్షణాలు కలిగిన వారే ఉంటారు ఈ మొదటి పాదంలో జన్మించినటువంటి వారు. ఇక రెండవ పాదంలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు చూద్దాం. వీళ్ళని పాపాంశ అంటారు. ఈ రెండవ పాదం ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండవ పాదంలో పుట్టినట్టు వారి యొక్క లక్షణాలు. ఎందుకలా అంటే వీరు నీచ స్నేహము, కొంత నీచ గుణము కలిగి ఉండటం, అంటే చెడు స్నేహాలు చేయటం, వారి యొక్క ఆ సాంగత్యం వల్ల వీరు బుద్ధులు కూడా మారి వీరి యొక్క నీచ గుణములను కొంత కలిగేటటువంటి తత్వం కలగటం, దాని వలన ఆ స్నేహం వలన అపకీర్తి పాలవ్వటం, గౌరవ ప్రతిష్టలకి భంగం కలగటం, దెబ్బతింటం, ఆస్తులు ఉన్నటువంటి అంటే పూర్వం నుంచి వీరికి ఆపాదించబడినటువంటి వచ్చినటువంటి ఆస్తులన్నీ కూడా హరించకపోవటం, ఇటువంటి జరిగేటువంటి లక్షణాలు కూడా ఈ జాతకులకి ఈ పాదంలో పుట్టినటువంటి వారికి ఉంటాయి. డాంబికం ఎక్కువ, ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టుగా కొంచెం దాన్ని కల్పితంగా చెప్పుకునేటటువంటి తత్వం కూడా కలిగి ఉంటారు ఈ పాదంలో పుట్టినటువంటి వారు. అయితే ఏ పాదంలో పుట్టినటువంటి వారైనా కానీ ఆయా లక్షణాలనే మార్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రతి నక్షత్రాన్ని చెప్పుకున్నట్లుగా. అందుకని ఈ నక్షత్రంలో చూసుకునే ప్రేక్షకులందరూ కూడా అమ్మో ఇలా ఉందా అని ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. తప్పించుకోవడానికి మార్గాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి ఎవరు దీని గురించి భయపడి బాధపడాల్సిన అవసరం లేదు. ఇక మూడవ పాదంలో పుట్టినట్టు వారు చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదంలో పుట్టినట్టు వారిని ఉగ్రాంశ అని పేరు. వీరికి మాటక ముందు కోపం, వీరికి మాటక ముందు కోపం ఎక్కువ, తరచు అది క్షణమే ఉంటుంది వీరికి కూడా. అట్లానే శుభకరమైనటువంటి వీరు కొంచెం రోగయుక్తమైనటువంటి శరీరంగా కలుగుతూ ఉంటారు. ఉష్ణం అండ్ ఎక్కువ ఏ పని చేసినా బై బర్త్ పుట్టుకతో అంటే అట్లంటూ అలా అని ప్రత్యేకమైనటువంటి వ్యాధి కాదు, కానీ బై బర్త్తే ఉష్ణ శరీరం. అందువల్ల అతి వేడికి తట్టుకోలేరు, అతి చలికి తట్టుకోలేరు. ఈ రెండు దానివల్ల ఎక్కువ శ్రమ పడితే అలసిపోతారు, నీరసం అంటూ ఉంటారు, కాళ్ళు తీపులు అంటూ ఉంటారు. ఇటువంటివి కొంచెం వీరికి ఇటువంటి పరమైనటువంటి శారీరక ఇవి ఉంటాయి సమస్యలు. ఇవి పుట్టుకతో వచ్చేటటువంటివి. వీటి వల్ల ప్రమాదం ఏమి లేదు, కానీ అంటే ఎక్కువ కష్టపడేటటువంటి తత్వం ఉండదని చెప్పాలి. అందువల్ల వారికి సరిపడా కుటుంబానికి సరిపడా మాత్రం చేసుకోగలరు, అదనంగా చేసుకోలేరని అర్థం భావన ఇది. అందువల్ల ఇబ్బంది ఏమి లేదు. అటువంటి సామర్థ్యం కలిగిన వారుగా ఉంటూ ఉంటారు వీరు. అట్లానే అల్ప సంతోషులు, ఉన్నది చాళ్లే, వీరికి ఏ విధంగా అయితే వీక్నెస్గా ఉంటారో అదేవిధంగా వారి యొక్క ఆశ కూడా అంతే ఉంటుంది.
విపరీతమైనటువంటి ఆశకి వెళ్ళరు, ఉన్న దాంట్లో సరిపుచ్చుకునేటువంటి తత్వాన్ని, ఉన్న దాంట్లో ఉన్నటువంటి జీవనం సాగించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంది. అట్లానే విద్య, వివేకము ఇవన్నీ కూడా ఉంటాయి. మధ్యమ రకమైనటువంటి జీవితాన్ని గడిపే తత్వం ఉంటుంది వీరికి. మధ్యమ తత్వమైనటువంటి ఎంత ఉంటే అంత కలుగుతుంది. 4వ పాదం. ఇక 4వ పాదంలో పుట్టినటువంటి వారి సంగతి చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదంలో పుట్టిన వారిని చూసుకున్నట్లయితే వీళ్ళని శోభనాంశ అంటాం. అంటే వీరు జన్మించిన వారు శుభకరమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, కొంచెం పొడవు తక్కువగా ఉండటం జరుగుతుంది. వీరు దేహమంతా కూడా ఉత్సాహంగా ఉంటుంది, విద్య వివేకం కలిగి ఉంటుంది, జ్ఞానం కలిగి ఉంటారు, మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రతి శుభములు, ప్రతి విషయంలోనూ కూడా శుభాన్ని ఆశించేటటువంటి లక్షణాలతో ఉంటాడు. వీరి నోట్లో నుంచి వచ్చే ప్రతి పదం కూడా శుభమయంగా కలుగుతూ ఉంటుంది, శుభమయంగా ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమండి మా అమ్మగారి చేతి మీదుగా తీసుకుంటే నాకు కలిసి వచ్చింది, మా అన్నయ్య గారి చేతి మీదుగా తీసుకుని కలిసి వచ్చింది అని. అందుకని వీరికి అట్లానే వీరి చేతి గుండా ఏదైనా తీసుకున్నా కానీ, వీరి నోట్లో నుంచి ఒక మాట వచ్చినా కానీ అవి నిజమయ్యేటటువంటి వీరి లక్షణాలను కలిగి ఉంటాయి. అటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు వీరు. ఈ 4వ పాదంలో పుట్టినటువంటి 55 సంవత్సరాలు దాటిన తరువాత ఈ పాదంలో వారికి 4వ పాదం మా అమితమైనటువంటి యోగము సుఖము లభిస్తుంది వీరికి యోగము, మంచి యోగము సుఖము వచ్చేటటువంటి సమయం ఒకటి ఈ పాదం వారికి నిర్దేశించబడింది. 55 సంవత్సరాల తర్వాత వీరికి బాగా కలిసి వచ్చేటటువంటిది, ఇంకా యోగంగా సుఖంగా ఉండేటటువంటి సమయం అది. అట్లానే ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే వీరు బహురూపవంతులు. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మంచి ఎరుపు రంగు కలిగి ఉంటారు, వాగ్ధాటి, వాక్చాతుర్యం కలిగి ఉంటుంది, కవితలు సాహిత్యంలో కొంచెం ప్రవేశం ఉండేటువంటి తత్వం కలిగి ఉంటారు, గుండ్రని ముఖం కలిగి ఉంటుంది, విశాలమైనటువంటి నేత్రాలు కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు చిన్నటి ముక్కు, చక్కగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారుగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, నిరంకుశంగా ఉంటారు, సున్నిత శరీరం కలిగి ఉంటారు, మంచి మనసు కలిగి ఉంటారు, ప్రతిదీ కూడా మంచిగానే తీసుకునే తత్వం కలిగి ఉంటారు, శత్రువులను కూడా ద్వేషించే తత్వంలో ఉండరు, అందరినీ కూడా ప్రేమించేటటువంటి ప్రేమ తత్వంలో కలిగి ఉంటారు వీరు. వీరికి దూరదృష్టి యోచన ఎక్కువ, రాబోయేటటువంటిది జరగబోయేటటువంటి వాటిని ముందుగానే వీరు పసిగట్టి సూచనలు ఇచ్చేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. లక్షణాలన్నీ కూడా తల్లిదండ్రులకే ప్రేమపాత్రులుగా ఉంటారు, తల్లిదండ్రుల భక్తిభావంతో చక్కగా వారి యొక్క అడుగుజాడుల్లో నడుస్తారు, వారు చెప్పినటువంటి వారి యొక్క అనుసరణతో వీరు జీవనం సాగిస్తూ యోగ్యులుగా మంచి సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకునేటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. పట్టుదల, కొంచెం పెంకితనం మాత్రం ఉంటుంది. ఆ కొంచెం కనుక విడనాడినట్లయితే మిగిలినవంతా కూడా స్త్రీల లక్షణాలన్నీ కూడా బాగా ఉంటాయి. ఇక మగవాళ్ళకి, పురుషులకు వచ్చినట్లయితే కోపం ఎక్కువ, శరీర దారుఢ్యం బాగా ఉంటుంది, కొంచెం కురచ అంటే పొట్టిగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి పురుషుల లక్షణాలు ఉంటుంది. ఉష్ణ శరీరము, ఇందాక ఆ పాదాల్లో చెప్పుకున్నటువంటి వాటి ప్రకారం ఉష్ణ శరీరం కలిగి ఉంటారు, ఏ పనైనా కానీ అవలీలగా చేసేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ లక్షణాలు ఈ స్త్రీ పురుషులకి కలిగి ఉంటారు ఈ నక్షత్ర జాతకులు. ఇక వీరికి 19వ సంవత్సరంలో కానీ లేదా 22వ సంవత్సరంలో కానీ వివాహం జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఈ వయసుకే వీరికి వివాహం జరిగేటటువంటి అవకాశం కలుగుతాయి. దాంపత్య జీవితం చక్కగా అన్యోన్యంగా బాగానే ఉంటుంది, కానీ కొంత మిస్అండర్స్టాండింగ్స్ అంటే చిన్న చిన్న అనుమానములతో వలన మాత్రమే చిన్న చిన్న సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి వాటి నుంచి మనము విముక్తి చేసుకోవచ్చు, తప్పించుకోవచ్చు, మార్గాలు ఉన్నాయి పరిహారాల ద్వారా. అది పెద్ద విశేషమేమీ కాదు. బంధు ప్రేమ ఎక్కువగా కలిగి ఉంటారు. 20వ సంవత్సరంలో కానీ 37వ సంవత్సరంలో కానీ వీరికి జీవితాల్లో మార్పు చెందేటటువంటి ఒక మంచి శుభం జరిగేటటువంటి సందర్భాలు ఆ సమయాలలో. అదేవిధంగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత కానీ వీరికి
ఆభరణాలు కానీ మంచి యోగాలు కానీ జరుగుతాయి. అయితే 37వ సంవత్సరంలో అప్పుడు ఉండేటటువంటి సమయంలో అట్లానే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్లుగా 20వ సంవత్సరంలో 37వ సంవత్సరం అంటే మధ్యకాల జీవితం అంటాం మనం. ఆ సంవత్సరాల వయసు కలిగినటువంటి 37 సంవత్సరాలు కొంచెం ఆరోగ్యపరమైనటువంటి చిన్న సమస్యలు లాంటివి ఉంటాయి. దాన్ని కొంచెం తప్పించుకున్నట్లయితే ఇక 40 సంవత్సరాలు దాటిన తర్వాత వీరికి మంచి యోగదాయకము, గృహలాభము, భూలాభము, స్థిర చరాస్తులన్నీ కూడా వీరికి వచ్చేస్తాయి. పురుషులకి, ఇద్దరికి, పురుష స్త్రీ ఎవరైనా ఒకటి సరి వస్తుంటాయి. ఆభరణాలు, ధనము, ధాన్యము, ఈ యోగాలన్నీ కూడా కలుగుతాయి వీరికి. అలాగే ఈ నక్షత్ర ప్రయోజనాలు వివరిస్తారా గురుగారు? నక్షత్రాల ప్రయోజనాలు, ఈ నక్షత్రంలో వచ్చేసరికల్లా ప్రయోజనాలు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఉపనయనము, సమావర్తనము, వివాహము, వేదశాస్త్రాభ్యాసము, తైలాభ్యంగనము, క్షౌరము, వస్త్రాలంకరణము, ఆభరణ ధారణలు చేయటానికి, అదేవిధంగా గ్రామారంభము, గృహారంభము, గృహప్రవేశము మొదలైనటువంటి కార్యక్రమాలు చేసుకోవటానికి నక్షత్రం ఉపయోగపడుతుంది. అటువంటి ఈ చేసుకోవటువంటి పనులు, కార్యక్రమాలన్నీ కూడా ఈ నక్షత్రంలో కనుక ఆచరించినట్లయితే వారికి శుభములు చేకూరుతాయి. అట్లనే బీజ వాపకాలు ఒకటి, ఉద్యోగ ప్రవేశాలు, ఉద్యోగంలో ప్రమోషన్ పొందటానికి, ఉద్యోగంలోకి జాయిన్ అవ్వటానికి, అటువంటి వాటికి నక్షత్రాలు మంచి కనిపిస్తుంది. ఇక పొలిటికల్ వాళ్ళైతే నామినేషన్ వేయటానికి అటువంటి రోజు చాలా మంచిది, ఉపయోగపడుతుంది. మంచి నక్షత్రం, శుభం జరిగే అవకాశం. అదేవిధంగా కలిసి వచ్చిన రంగు ఎరుపు రంగు కలిసి వస్తుంది బాగా. ఈ నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు రవి. అట్లానే రాశి వచ్చేసరికల్లా మకర రాశి. సహజ సిద్ధంగా నక్షత్రాధిపతి యొక్క రాశి సింహం. అంటే మీరు నక్షత్ర రాశి వేరు, నక్షత్రాధిపతి యొక్క రాశి వేరు. నక్షత్రాధిపతి యొక్క రాశి సింహం, నక్షత్ర రాశి మకరం రాశి అవుతుంది. అంటే మామూలుగా ఉత్తరాషాఢ నక్షత్రం అనగానే మకర రాశి అని చాలా మంది చెప్తూ ఉంటారు కదా. ఆ నక్షత్రంలో మనం ఫస్ట్లో చెప్పుకున్నట్లుగా మొదట్లో చెప్పుకున్నాము. అంటే ఒక్క రాశిలో 9 పాదాలు పడతాయి. ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు కలిగి ఉంటుంది. ఏ పాదంలో పుట్టారు అందువల్ల ఈ విధంగా ఉంటుంది. అందువల్ల ఆ పరంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అట్లానే మనకి నక్షత్రాధిపతి రవి కనుక కెంపు, రూబి మంచి జాతి గనక కెంపు గనక పెట్టుకున్నట్లయితే ఇంకా వీరికి శుభములు చేకూరేటటువంటి అవకాశం ఉన్నది. లేదా రాశి ఒక రత్నమైనట్లయితే నీలం, ఇంద్రనీలం, మయూర నీలం అని ఉన్నది. నీలం గనక పెట్టుకున్నట్లయితే, రత్నదానం చేసినట్లయితే ఇంకా మంచి ఫలితాలు కలగజేస్తుంది. అది రాశి రత్నమా నక్షత్ర అనేటటువంటిది మీ పుట్టిన గడియల్ని మీ గురువుల దగ్గర చూపించి వారి ద్వారా ఆ రత్నాన్ని నిర్ణయించుకున్నట్లయితే అన్ని విధాల శుభములు జరిగేటువంటి అవకాశం తప్పనిసరిగా కలుగుతుంది. ఇక అనుకూలమైనటువంటి తారలు చెప్పుకుందాం. వీరికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, అట్లానే పుష్యమి నక్షత్రం, మఖా నక్షత్రం, పుబ్బా నక్షత్రం, హస్తా నక్షత్రం, అదేవిధంగా స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాలు అనుకూలం. ఇక ప్రతికూలమైనటువంటి నక్షత్రాలు చూద్దాం. ఈ నక్షత్రాలు వీరికి అనుకూలంగా వస్తాయి. ఈ నక్షత్రాలలో వీరు ఏదైనా పనులు, కార్యక్రమాలు తారబలం చూసుకొని చక్కగా వెళ్ళినట్లయితే వీరికి అన్ని విధాల శుభము, శ్రేయోదాయకంగా ఉంటుంది. ప్రతికూల తారలు వచ్చేసరికి మృగశిర, పునర్వసు, ఆశ్లేష, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి ఈ నక్షత్రాలు కూడా ప్రతికూలమైనటువంటివి. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు, మొదటి పాదంలో పుట్టినటువంటి వారు బే అనే అక్షరంతో, మొదటి అక్షరం బే అనేది వచ్చే విధంగా పెట్టుకుంటే మంచిది. రెండవ పాదంలో పుట్టినటువంటి వారు బో అనేటటువంటి అక్షరాన్ని, మూడో పాదంలో పుట్టినటువంటి వారు జా అనే అక్షరాన్ని, నాలుగో పాదంలో పుట్టినటువంటి వారు జీ అనేటటువంటి అక్షరాంతో కలిసి వచ్చే విధంగా పేరు నామకరణం చేసుకున్నట్లయితే మంచిది. వారి రాశుల్ని, వారి నక్షత్రాన్ని గుర్తించవచ్చు. వారి పాదాన్ని, నక్షత్ర పాదాన్ని కూడా
గుర్తుంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందునిమిత్తమై పెట్టుకోవచ్చు. పెట్టుకునేటువంటి అవి కనుక ఈ విధంగా నామకరణం చేసుకున్నట్లయితే ఉపయోగపడుతుంది. అలాగే ఈ నక్షత్రం వారికి దోషాలు నివారణ అంటూ ఏమైనా ఉన్నాయా? గండాలు చెప్పినటువంటి గండములు వచ్చేసరికల్లా వీరికి 18వ సంవత్సరంలో ఒక వ్యాధి చిన్న పీడ కలుగుతుంది. అదేవిధంగా 24వ సంవత్సరంలో ఆపదలు వస్తాయి. 55వ సంవత్సరంలో వీరికి జ్వరము అటువంటి వాటికి సంబంధించినటువంటి గండాలు కొద్దిగా ఉంటాయి. 64వ సంవత్సరం ముందు అంటే కన్యామాసం కృష్ణపక్షము చతుర్దశి ఆదివారము స్వాతి నక్షత్రము కలిసి వచ్చిన రోజున వీరికి కొంచెం ప్రాణగండం ఉండేటువంటి అవకాశం కలుగుతుంది. అవి కలిసి వస్తేనే, లేక అది ఆ మాసంలో ప్రతిసారి కలిసి ఇంకొక మాసంలో కలిసి వస్తే మాత్రం కాదు చెప్పలేదు. అది అంటే వీరికి కన్యామాసంలో అంటే సూర్యుడు కన్యలో ప్రవేశించినటువంటిప్పుడు మాత్రమే, అది కూడా చతుర్దశి కృష్ణపక్షంలో చతుర్దశి రోజున మాత్రమే వీరికి ఆ పరిస్థితి కలుగుతుంది. అప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అది ఇక జనన శాంతులు జనించినప్పుడు గండదోషములు లేవు కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి జనన కాలంలో దోషాలు ఏమి అవసరం లేదు. ప్రత్యేకమైనటువంటి దోషాలు పరిహారాలు ఏమీ అవసరం లేదు. ఆయా సంవత్సరాలు వీళ్ళకి పూర్ణ ఆయుర్దాయం వచ్చేసరికల్లా 90 సంవత్సరాలు జీవించి ఉంటారు వీరు. ఈ గండాలు గనక తప్పించుకున్నట్లయితే ఆయా గండ సమయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించినట్లయితే మంచిది, శ్రేష్టం. అన్ని విధాల ఈ నక్షత్రానికి వారికి బాగా ఉంటుంది, శ్రేయోదాయకంగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం స్వభావం గుణగణాలు ఎలా ఉంటాయో చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇది వాటి నక్షత్రాలు వాటి స్వభావాలు కార్యక్రమం. మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.